మనకి టోటలీ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, ఎంత కంప్లీట్ స్టార్ట్ అయిపోయింది. 600 ఎకరాలలో దాదాపు 2.5 నుండి 4 lakhs మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ నౌ జాబ్ కూడా చేస్తున్నారు. అంటే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి నగే సార్, మన ఎండి సార్ కూడా మనకి లాస్ట్ వాడు ఒక మాట చెప్పాడు, పోయేటప్పుడు మనం అందరం కూడా అది చూసుకుని వెళ్దాము అనేసి. అంటే మీ అందరికి కూడా ఆ ఎంప్లాయ్మెంట్ అనేది చూపిస్తే ఆ ప్రాజెక్టుకు ఉన్న ప్రాముఖ్యత మీరు కనుక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సిటీకి ఒక 20 kilometers బిలోలో 13,000 హెచ్ఎండి లేఅవుట్ విత్ ఆల్ పర్మిషన్స్ తోటి టోటల్ డెవలప్మెంట్ చేసి మనం అందులో రీసార్ట్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ చేసి మెన్షన్ చేసి ఒక గెడెడ్ కమ్యూనిటీ తీసుకొని ఏ కస్టమర్కి అయినా అంత తక్కువ ప్రైస్లో ఏ ఒక్క కంపెనీ అయినా అందించగలుగుతుందా? పాసిబుల్ ఇది ఏ కంపెనీకి కూడా పాసిబుల్ కాదు. తక్కువ ప్రైస్లో ప్రాజెక్ట్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, దాని డెవలప్మెంట్ విషయంలో కూడా ఆ ప్రాజెక్ట్లో కంప్లీట్ సీసీ రోడ్స్ ఇవ్వబోతుంది మన కంపెనీ. ఏది ఆ ప్రాజెక్టు దండమల్కాపూర్ ఉంది కదా, అందులో కంప్లీట్ సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ అనేది లేదు అందులో. ఒకసారి ఆలోచించండి. డ్రైనేజ్ విషయంలో కూడా మన కంపెనీ ఎలా ఆలోచించింది అని అంటే, అన్ని కంపెనీస్ 3 feet 4 feet మాత్రమే డ్రైనేజ్ ఇస్తుంటుంది. కానీ మన కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్ ఆఫ్టర్ 10 years 15 years అయినా కానీ రేపు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అన్న కాన్సెప్ట్లో మినిమం 10 feet డ్రైనేజెస్ అనేది అందులో ప్రొవైడ్ చేయబోతుంది మన కంపెనీ. 10 feet డ్రైనేజెస్ అంటే ఏ కంపెనీ కూడా ఇది పాసిబుల్ కాదు. మన కాస్వే సిటీ చూసుకుంటే మినిమం 12 feet ఉంది డ్రైనేజ్. అది ఎంతమంది అబ్జర్వ్ చేసారు? అది ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్వే సిటీలో ప్లాట్ అమ్మిన వాళ్ళే కదా అందరూ. ఆల్మోస్ట్ ఎవరు అమ్మలేదు ఇక్కడ. అమ్మిన వాళ్ళు ఎంతమంది అక్కడ అబ్జర్వ్ చేశారు? మన డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫుడ్ పాత్ కావచ్చు, ఇవన్నీ ఎంతమంది అబ్జర్వ్ చేశారు అక్కడ? కాస్వే సిటీ కంటే బెస్ట్గా డెవలప్మెంట్ ఇక్కడ ఉండబోతుంది మన కంపెనీ నుండి. బెస్ట్ డెవలప్మెంట్స్ మేము వస్తుంటే సార్ కూడా కార్లో అదే మాట్లాడుతున్నాం. డెవలప్మెంట్ విషయంలో మనం ఒకటే చేయాలి, ఒకటే ఆలోచించేది. మినిమం 1 feet పైన సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేయాలి. డ్రైనేజ్ కూడా మినిమం 10 to 12 feet డ్రైనేజ్ ప్రొవైడ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మన కంపెనీ, మన సిఓ సార్ కావచ్చు, ఈ విధంగా డెఫినేషన్ ఇవన్నీ ఆలోచించి మన కోసం తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మీరు కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకున్న ప్రాజెక్ట్స్లలో విజయవాడ హైవేలో తక్కువ టైంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ మనం చేయగలుగుతాం. అంటే మనం ఇంకా లాంగ్ టైం తీసుకుందాం, ఇంకా ఇప్పుడు తీసుకున్న ప్రాజెక్ట్స్ 6 months 8 months 1 year వరకు అమ్ముదాం అనే కాన్సెప్ట్ ఉంటే వదిలేసి మనం 2 months 3 months ఈ ప్రాజెక్ట్ సోల్డ్ అవుట్ చేసుకొని ఇంకో ప్రాజెక్టు విజయవాడ హైవేలో ఇంకో ప్రాజెక్టు అంటే ఎప్పుడు ప్రాజెక్ట్ మీరు కంపెనీకి ఒక సవాల్గా మీరు నిలబడాలి ఎప్పుడు కూడా. అంటే సార్ మాకు విజయవాడ హైవేలో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది, కొత్త ప్రాజెక్ట్ ఇవ్వండి, ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వండి అనేసి ఎప్పుడైతే మీరు ముందుకు వస్తారో మన కంపెనీ కూడా అదే విధంగా విజయవాడ హైవేలో ప్రాజెక్ట్స్ అనేది తీసుకొని పెట్టుకుంటుంది. ఎందుకంటే విజయవాడ హైవే చూసుకుంటే మనకి ఆల్రెడీ 6 lane అనేది వర్క్ స్టార్ట్ అయింది. ఎంతవరకు చూసారు మనం వస్తుంటే? ఎక్కడ వరకు వచ్చింది? 6 lane వరకు కంప్లీట్ అయింది. బాటసింగారం అప్ టు ఆందోళ మైసమ్మ వరకు వచ్చేసింది. ఆందోళ మైసమ్మ నుండి ఇక్కడ వరకు మన ప్రాజెక్ట్కి, ఈ ప్రాజెక్ట్కి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు 3 kilometers సార్? 3-4 ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లక్కారం ప్రాజెక్ట్ ఆందోళన మైసమ్మ నుండి ఎగ్జాక్ట్లీ ఆందోళన మైసమ్మ నుండి చౌటుప్పల్కి చూసుకుంటే 12 kilometers. గుర్తుపెట్టుకోండి, మీరు రీడింగ్ పెట్టుకొని చూసుకున్నా కానీ 12 km ఉంటుంది. మన ప్రాజెక్ట్ చూసుకుంటే మాత్రం 10 kilometers బిలో మనం ఉంటాం అనమాట. అంటే ఆ నుంచి వీడికి వన్స్ ఒకసారి 6 lane అయిపోయింది అనుకోండి, ఇంకా మామూలు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మనం 6 lane ఆనుకొని ఉన్నాం కాబట్టి ఒక రేంజ్లో ఉండబోతుంది. రేట్లు కూడా డైమండ్స్. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ బావమరుదులు, అక్క చెల్లెలు, తమ్ముళ్ళు ఎవరున్నా, మీ చుట్టాలు ఉన్నా కానీ, మీ కొలీగ్స్ ఉన్నా కానీ మీరు చెప్పండి ఒకటే, మా డైమండ్ మా కంపెనీ నుండి ఒక బెస్ట్ ప్రాజెక్ట్ మనకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో కనుక మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఆఫ్టర్ 3 years తర్వాత మీరు అది లక్షలలో తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీ అందరికీ చెప్పండి. ఇప్పటి వరకు మన మొహమాటంతో మన ఫ్యామిలీలలో ఎవరికైతే చెప్పలేదో ఈ వీడియో తీసుకెళ్ళి ఒక లేవర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ ప్రాజెక్టు గురించి కావచ్చు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్లీ రోజుకు ఒక ప్లాట్ మనం ఇందులో అమ్ముకోవచ్చు. డైమండ్స్ గుర్తుపెట్టుకోండి, రోజుకో ప్లాట్ ఇక్కడ అమ్మవచ్చు ఈజీగా. మనము కస్టమర్కి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తీసుకొచ్చే కూర్చోబెడితే చాలు, కస్టమర్ క్లోజ్ అవుతాడా లేదా? నగేష్ సార్ కావచ్చు, ఆర్పి సార్ కావచ్చు, ఒకటే అంటుండ్రే ఎప్పుడు కూడా, కస్టమర్కి మనం పదే మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్రాజెక్ట్లో ప్లాట్ ఏ ప్లాట్ ఉంది, లోకల్లో ప్లాట్ అమ్మే వాళ్ళు ఎలా ఉంటారు, ఇది ఈ ప్లాట్ ఉంది సార్, ఈ రేట్ ఉంది, ఇది అనేసి చెప్తూ ఉంటారు. మనం కూడా ఆ విధంగా అమ్ముకునే కాన్సెప్ట్ మన కంపెనీ క్రియేట్ చేసిన డైమండ్స్. గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ కూడా సాధ్యం కాదు ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావడం. ఎందుకంటే ఎన్నో పేరు మోసిన కంపెనీలు కూడా ఎక్కడ వెళ్తున్నాయి అని అంటే హైవే నుండి 5 to 10 kilometers బిలో అక్కడికి వెళ్తున్నాయి అనమాట. హైవేకి ప్రాజెక్ట్ చేయాలి, హైవేకి నియర్ బై ప్రాజెక్ట్ చేయాలి, టౌన్లలో ప్రాజెక్ట్ చేయాలి అని అంటే హెవీ బడ్జెట్ పెట్టాలి. కంపెనీ నుండి హెవీ బడ్జెట్ పెడితే మనకు మిగిలేదు తక్కువ. గజానికి 500-1000 రూపాయల కంటే ఎక్కువ మిగిలదు ఇలాంటి హైవేలకు ప్రాజెక్ట్ తీసుకుంటే.
కంపెనీ అదర్ కంపెనీస్ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎలా ఆలోచిస్తున్నాయంటే గజానికి 5,000 10,000 రూపాయలు నేను మిగిలించుకోవాలి, మినిమం 5,000 మిగిలితేనే మన కంపెనీ ఇంకా పేరు మోస్తుంది అనే కాన్సెప్ట్లో అలా మిగిలించుకోవడానికే హైవేకి 5 నుండి 10 కిలోమీటర్ దూరంలో ప్రాజెక్ట్ చేస్తారు. మన కంపెనీ ఒకటే, ఫస్ట్ మార్కెట్లో మన కంపెనీ బ్రాండ్ వెళ్ళాలి, మన కంపెనీలో చేసిన ప్రతి ఒక్క అసోసియేట్ బ్రాండ్ కావాలి. రాయల్ డైమండ్ అనేసి ఎప్పుడైతే మనం పేరు చెప్తున్నామో ఓకే అల్లా అసోసియేట్ డెఫినెట్లీ అలా ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన కంపెనీ, అందులో ఉర్రు అని అంటే లైఫ్ కంపల్సరీ ఉంటుందన్న బ్రాండ్ మాత్రమే మార్కెట్లోకి వెళ్ళాలనే కంపెనీ నిరంతరం దానికోసమే కృషి చేస్తుంది, దానికోసమే పనిచేస్తుంది. మీరందరూ కూడా దానికోసమే పనిచేయాలి. రాయల్ డైమండ్ కంపెనీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మనం తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా? ఉంది.